మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు మధు స్పందించారు. శనివారం జడ్చర్ల పట్టణంలో జాతీయ రహదారిపై ఉన్న ఓ సమావేశ హాల్లో మార్వాడి వ్యాపారస్తులతో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల కారణంగా మార్వాడీలను గోబ్యాక్ అనడం సరైంది కాదు. ఇప్పటికే గొడవపడిన వారు పరస్పరం క్షమాపణలు చెప్పారు. ఇలాంటి సమయంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం తీయడం అనవసరం. వ్యాపార రంగంలో మార్వాడీలు ముందంజలో ఉన్నారు. ఇక్కడి వ్యాపారస్తులు కూడా పోటీపడి నంబర్ 1 స్థానానికి ఎదగాలి, కానీ మనతో పాటు కలిసి ఉండేవారిని గోబ్యాక్ అనడం తగదు అంటూ తెలిపారు. మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమము ఖాళీ ఇద్దరు వ్యక్తుల మధ్య నుంచి ప్రారంభమైంది. అది కూడా అతను వ్యాపార కాదో మరి నాకు తెలియదు. ఆ వ్యాపారి కూడా ఆ వ్యక్తికి సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పినందుకు అతను కూడా విరమించుకున్నాడు. మా ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవకు మొత్తం మార్వాడీలందరినీ భాగస్వామ్యం చేయడం కరెక్ట్ కాదు, నేను దీని నుంచి విరమించుకుంటున్నా అని కూడా చెప్పాడు అతను. మరి వాళ్ళు విరమించుకున్నప్పుడు ఎవరైతే సఫర్ జరిగిందో వాళ్ళే ఉద్యమం నుంచి విరమించుకున్నప్పుడు మరి ఈ వ్యక్తులందరూ ఎందుకు దీన్ని ముందరకు తీసుకుపోతున్నారో తెలవాలి మనకు. ఇదంతా విభజించు పాలించు అనే విధానంగా ఉంది. మేము మార్వాడీలకు మరియు మేమంతా కలిసిమెలిసి వ్యాపారం చేసుకుంటున్నాం. మాకంతా సప్లయర్లంతా మార్వాడీలే ఉంటారు. కొమటోళ్ళకు కానీ ఏ వ్యాపారం కానీ ఇప్పుడు వాళ్ళు వ్యాపార రంగంలో ముందంజే ఉన్నారు. దాన్ని మనం ఏం చేయలేం. పోనీ మనం ముందంజే పోతే వాళ్ళు వద్దన్నారా? వాళ్ళు వద్దనలే కదా. ఇలా సివిల్ కాంట్రాక్ట్ వర్క్స్లో మొత్తము మన వాళ్ళు ఎంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జిఎంఆర్ వర్క్స్ కానీ జిఎంఆర్ మావి ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్ట్స్ జరుగుతుంటాయి. మరి అలాంటి ఎప్పుడు అతన్ని గోబ్యాక్ అనట్లేదు కదా. జిఎంఆర్ ఏంది, సుసి ఏంది, మెగా ఇన్ఫ్రా ఏంది, ఇవన్నీ వర్క్స్లో వాళ్ళు మారోళ్ళు కాదు కదా, మనోళ్ళే కదా. వీళ్ళు ఒక సైడ్లో ఉన్నారు, మనోళ్ళు ఒక సైడ్లో ఉన్నారు. ప్రపంచాన్ని ఏలే స్థితిలో మన హిందువులు ఉన్నారు, మన భారతీయులు ఉన్నారు. దానికి మనం గర్వించాలి. అంతేగాని వీళ్ళు గోబ్యాక్ వాళ్ళు గోబ్యాక్ అనుకుంటే మన జీవితాలన్నీ ఇలా తీస్తున్నాం. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. అందరం కలిసి ముందరకు పోవాలి. మన భారతీయ రూపాయిని ఎట్లా ముందరకు తీసుకుపోవాలి. మన ఎకానమీ అనేది మనం విదేశీ సంస్కృతికి అలవాటు పడి మొత్తం ఆన్లైన్ వ్యవస్థలో మనము సామాగ్రి కొంటున్నాము. అది బంద్ చేయాలి ఫస్ట్. మన సంపద అంతా విదేశాలకు వరదలై పారుతున్నది. ఆ సంపదను ఎట్లా నిర్ణయిస్తాము? మన స్వదేశీ ప్రోడక్ట్నే మనం కొందాము, మన దేశ సంపద మన దగ్గరనే ఉండాలి అనే నిర్ణయాలకు ముందరకు తీసుకురండి. అటువంటి దాని మీద ఉద్యమాలు తీసుకురండి. కానీ ఇదేంటి మన పక్కన ఇంటి పక్కన ఉండేటోని నువ్వు ఇవాళ వెళ్ళిపో, ఏం న్యాయమైన పద్ధతి కాదు ఇది.